హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఈరోజు సుమిత్ర పుట్టినరోజు వేడుకలు ఇంట్లో అయితే ఘనంగా జరుపుతూ ఉంటారు. ఈ సందర్భంగా దీప కూతురు శౌర్య సుమిత్రకు ఒక పెద్ద డ్రాయింగ్ని బహుమతిగా ఇస్తుంది. ఆ చిత్రాన్ని చూడగానే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. గతంలో అయితే సుమిత్ర హాస్పిటల్లో దీపకు జన్మనిచ్చినప్పుడు ఆ రూమ్లో ఎలాగైతే ఉందో అచ్చం ఆ విజువల్ శౌర్య డ్రాయింగ్ రూపంలో గీస్తుంది. చూసి సుమిత్ర ఎమోషనల్గా అవుతుంటే కార్తీక్ కల్పించుకొని 9 months కడుపులో మోసి అమ్మ తన బిడ్డను తొలిసారి చూసుకునే క్షణం అది. మాతృత్వాన్ని పొందిన ఆ మనసుని తాకే అద్భుతమైన కానుక ఇది. దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అంటూ ఆ డ్రాయింగ్ గొప్పతనాన్ని చెప్తా ఉంటాడు. దాంతో సుమిత్ర ఎంతో సంతోషపడి శౌర్యను ముద్దాడుతూ ఉంటుంది. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో జ్యోత్స్న సీన్లోకి వచ్చి ఆ డ్రాయింగ్లో ఒక పెద్ద మిస్టేక్ ఉందని రచ్చ మొదలు పెడుతూ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు దక్షిణామూర్తికి బ్లడ్ ఇచ్చింది ఎవరో కాదు, కార్తీకేనని, కావాలనే వీరంతా కలిసి దక్షిణామూర్తిని ఇక్కడికి రప్పించారని నిందిస్తూ ఉంటుంది. అసలు ఆ డ్రాయింగ్ వెనుక ఉన్న ఐడియా దీపదేనని శౌర్య నోటితోనే అందరి ముందు చెప్పిస్తుంది. దాంతో సుమిత్ర, శివన్నారాయణ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు. అదే సమయానికి దక్షిణామూర్తి నేరుగా సుమిత్ర ఇంటి గుమ్మం ముందుకు వస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు హాస్పిటల్లో తనకు రక్తం ఇచ్చి కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానని అంటాడు. శత్రువు ఇంటి ముందుకు వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టి పంపడమే తన ధర్మమని, శివన్నారాయణ వ్యక్తిత్వం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని అంటాడు. దానికి శివన్నారాయణ రెచ్చిపోతూ, నువ్వు పాము లాంటి వాడివి, నీ కోడలి మనసులో విషం ఉంది, నీ నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలు కూడా విషం కలిపిన పాల లాంటివి, అవి నా మనవడికి అవసరం లేదు, వచ్చిన పని అయిపోతే ఇక్కడి నుండి బయలుదేరచ్చు అంటూ ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి తాను రావడానికి గల రెండో కారణం చెప్తూ, ఈరోజు తన కూతురు సుమిత్ర పుట్టినరోజు అని, అందుకే గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షంతులు తీసుకువచ్చానని చెప్తాడు. అయితే సుమిత్ర ఆ మాటలకు తీవ్రంగా ఆవేశపడుతుంది. సుమిత్ర ఆవేదన, మన మధ్య గొడవ జరిగిన ఇన్నేళ్ళు అవుతుంది, ఎన్నిసార్లు నా పుట్టినరోజు వచ్చింది, ఏనాడైనా ఈ కూతురు మీకు గుర్తొచ్చిందా, ఈరోజు ఎందుకు వచ్చారు, నన్ను మోసం చేయడానికా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా పుట్టినరోజుని కాదు, నేను చచ్చిన రోజుని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి దక్షిణామూర్తి కరిగిపోతూ, నీ కూతుర్ని నువ్వు ఎలా కన్నావో నీ అమ్మ నిన్ను అలాగే కన్నది. ఆవేశంతో ఇన్ని రోజులు పంతాలు పట్టింపులతో చుట్టూ గోడలు కట్టుకొని బతికాను, కానీ ఇప్పుడు ఆ గోడలకు కూడా నిలబడే ఓపిక లేదు. చచ్చిపోయామని తలనీళ్లు పోసుకున్న గుమ్మంలోనే పసుపు నీళ్లు చల్లి వస్తున్నాను తల్లి అంటూ బంధాల విలువ గురించి చెప్తాడు. కానీ శివనారాయణ అడ్డుకొని ఆయన తెచ్చిన అక్షంతలను విసిరేయబోతాడు. శివనారాయణ కోపంతో రగిలిపోతూ, అసలు ఈయన్ని ఇక్కడికి రప్పించింది ఎవరు అని గద్దించగా జ్యోత్స్న ముందుకొచ్చి, ఈయనేమీ ఊరికే రాలేదు తాత, దీప ఫోన్ చేసి పిలిస్తేనే వచ్చాడు అని బాంబు అయితే పేలుస్తుంది. దీప, కార్తీకులు ఇద్దరూ మాట్లాడుకున్న మాటలను అమ్మ పుట్టినరోజుకి వాళ్ళ నాన్న వస్తే బాగుంటుందని దీప అంటుంటే జ్యోత్స్న అందరి ముందు బయటపెడుతుంది. దీప భయపడుతుంటే జ్యోత్స్న మరింత రెచ్చిపోయి అరవడానికి ప్రయత్నిస్తుంది. కాంచన కూడా కల్పించుకొని, గతంలో మా కుటుంబాలను విడగొట్టావు, ఇప్పుడు ఈ కుటుంబాన్ని కూడా విడగొట్టాలని చూస్తున్నావా అంటూ దీపపై మండిపడుతూ ఉంటుంది. తన వల్ల దీప నిందలు పడటం చూసి దక్షిణామూర్తి గట్టిగా సమాధానం ఇస్తాడు. దీప ఫోన్ చేస్తేనో కార్తీక్ పిలిస్తేనో నేను రాలేదు, నా అంతటా నేనే నా కూతురు కోసం వచ్చాను. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే మంచి మనసు దీపకు ఉంది, అది ఆవిడ గొప్పతనం. కానీ నేను ఒకరి రమ్మంటే వచ్చేవాణ్ణి, పొమ్మంటే పోయేవాణ్ణి కాదు. ఇది నా ప్రాణ స్నేహితుడు శివనారాయణ ఇల్లు, నా కూతురు అత్తారిల్లు, నేను ఎప్పుడైనా వస్తాను అని ఖచ్చితంగా చెప్తాడు. శివనారాయణ అయితే మరోసారి గుమ్మం తొక్కేవంటే మర్యాద చేతల్లో ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి కూడా తలపట్టడానికి నేను సిద్ధమే, ఏదో ఒకరోజు నీ చేత్తోనే నాకు విందు భోజనం వడ్డిస్తావు అని సవాల్ విసురుతూ ఉంటాడు. చివరిగా అయితే సుమిత్ర వైపు తిరిగి, అమ్మా సుమిత్ర, నీ పుట్టినరోజు నాడు నువ్వు కంటతడి పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇప్పటికీ నీ రాక కోసం నీ అన్నయ్య, వదిన ఎదురు చూస్తున్నారు అనే విషయం మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. ఈ సీరియల్ ఎపిసోడ్లో చివరిగా దక్షిణామూర్తి డైలాగ్స్ చాలా
హైలైట్గా నిలిచాయి. అవి ఏంటంటే దక్షిణామూర్తి క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా ఎలివేట్ చేశారు. ఈ సీరియల్ ఎపిసోడ్ చివరిలో దక్షిణామూర్తి డైలాగ్స్ చాలా స్ట్రాంగ్గా ఎలివేట్ చేశారు. నేను ఎవరి మాట వినో రాలేదు, నా కూతురి కోసం వచ్చాను, ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నా కూతురి అత్తారిల్లు, నేను ఎప్పుడైనా వస్తాను అని శివన్నారాయణకు గట్టి కౌంటర్ ఇవ్వడం చూశాక ప్రేక్షకులకు అందరికీ ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, ఏదో ఒకరోజు నీ చేత్తోనే నాకు విందు భోజనం వడ్డిస్తావు అని ఆయన వేసిన ఛాలెంజ్ రాబోయే రోజుల్లో పెద్ద మార్పు రాబోతుందని అనుకుంటున్నాం. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.